నమస్కారం. గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నమస్తే ఉషా గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఉషా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, హోమ్ మేకర్. మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ చాలా హెల్దీ. ఐ థింక్ అన్ని వెజిటేబుల్స్ తోనే చేస్తారు కాబట్టి మరి మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? దోసకాయ, దొండకాయ, బీట్రూట్, మామిడికాయ, క్యాబేజీ, నిమ్మరసం, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పసుపు, మెంతిపొడి, నూనె, ఎండుమిర్చి. సో మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. ఉషా గారు స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్ తీసుకొని ఓకే 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం. ఓకే, మనం తీసుకునే క్వాంటిటీస్ ని బట్టి దీనికి సరిపడా సాల్ట్. ఓకే, కారం, ఉప్పు. కొత్త కారమా? కొత్త కారం అండి. మంచి స్మెల్ వస్తుంది కదా, ఎర్రగా కనిపిస్తుంది. కొత్త ఈరోజే ఈ రోజు ఓపెన్ కారం? మమ్మీ దగ్గర నుంచి వచ్చింది, ఈ రోజే ఓపెన్. ఓకే ఓకే, మీ అమ్మగారు కారం కొట్టి పంపిస్తారు? అంతే. ఇందులో కొంచెం మెంతి పొడి అండి, వేయించి మెంతులు పొడి. మెంతులు వేయించి పౌడర్ చేయాలి కొంచెం. ఎందుకంటే ముక్కలు గట్టిగా ఉంటాయి, మెత్తపడకుండా ఉండడం కోసం. సో నిల్వ పచ్చడి కాబట్టి ముక్కలు మెత్తపడకుండా ఉండాలి అంటే కొంచెం మెంతి పొడి వేస్తే బాగుంటుంది. దీంట్లో కొంచెం పోపు పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసాను. కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఓకే, సో ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడి. జీలకర్ర అండి, ఆవాలు, ఓకే, కొంచెం మినప్పప్పు, కొంచెం ఫ్రై కావాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, ఓకే, కొంచెం కరివేపాకు. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి. ఒక బాబు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతాం. ఓకే, ఇప్పుడు మనం ఆ కారం ఉప్పులో వేసుకోవాలా? అంటే మనం దీంట్లో ఓన్లీ కారం, ఉప్పు, పోపు మాత్రమే వేసాము. అవునండి. ఇంక ఇది ఇలా తినేయడమేనా? లేదండి, వెజిటబుల్స్ అన్ని కలిపి నిమ్మరసం వేసేసి వన్ డే అవుతే, వన్ డే తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం ఊరాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై చేయటం ఏమి లేవండి, పచ్చివే. పచ్చి వేసుకోవచ్చు. ఎందుకంటే వెజిటేబుల్స్ లో వాటర్ ఉంది కదా, డెఫినెట్ గా ఫ్రై చేసాక వేయాలంటే. లేదండి, అదేంటంటే కొన్ని వెజిటబుల్స్ కే ఉంటుంది, వీటికి కంపల్సరీ పచ్చివే. ఇది బాగా మిక్స్ పచ్చివి అయితేనే నిమ్మరసంతో పులుపు పట్టేసి ఇంకా బాగుంటుంది అంటారా? ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏ వెజిటేబుల్స్ వేస్తున్నారు మీరు? మామిడికాయ, మ్యాంగో. మ్యాంగో 1 కప్పు మ్యాంగో. ఒక కప్పు దోసకాయ. అంటే దోసకాయ మనకంతా కూడా కొంచెం గట్టిదే, గట్టిదేనండి. గింజలు ఉంటే నిలవ ఉండదండి, అందుకనే మనకన్నీ కూడా ఓన్లీ పీసెస్ లాగా ఉండాలి. చిన్న సన్నగా దొండకాయ. పెద్దగా వస్తే బంక వస్తుంది, అందుకని సన్నగా. బీట్రూట్, కొంచెం క్యాబేజీ తక్కువ వేసుకోవాలండి, స్మెల్ వస్తే అందరూ తినరు కదా. ఇంత కలర్ఫుల్ ఉంది కదా చూస్తుంటే. చాలా బాగుంది, ఎందుకంటే చూస్తుంటే ఒక వెజిటేబుల్ సలాడ్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది. చపాతీకి బాగుంటుందండి, రైస్ కన్నా కూడా చపాతీకి బాగుంటుంది. ఓకే, మిక్స్డ్ కదా. లైక్ మనకి వైట్ ఉన్నాయి కదా, వైట్ పీసెస్ చక్కగా కారం పట్టేసి చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం నిమ్మరసం. ఈ పచ్చడి వెరైటీగా ఉంది, వెజిటేబుల్ పచ్చడి. అంటే మనకి మామూలుగా కొన్ని రకాల పచ్చళ్ళే తెలుసండి, టమాటో, పచ్చిమిర్చి, మామిడికాయ. ఇలా సింగిల్ అయితేనేమో మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా అనుకోండి 2-3 మంత్స్ వరకు, ఎక్కువ ఉండదు. కొంచెం ఎంత మగ్గితే అంత బాగుంటుంది, పులుపు ఎక్కువగా వేసుకోవాలి. ఎంత మగ్గితే అంత బాగుంటుంది. ఓకే, ఈ పచ్చడి ఎవరు నేర్పించారు మీకు? చూసానండి, ఫ్రెండ్స్ దగ్గర చూసి నేర్చుకున్నారా? మీ సొంతంగా క్రియేట్ చేసిన పచ్చడి ఏదైనా ఉందా? లేదండి, మమ్మీ, చిన్నమ్మ వాళ్ళ దగ్గరే తప్పితే ఓన్గా ఏమి. కొత్త ప్రయోగాలు అంటారా?
మిక్స్ చేసే వరకు బాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇది చాలా ఇది 1 డే అయితే మగ్గుతుంది, కొంచెం వాటర్ కూడా వస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో సాల్ట్ అదంతా కూడా పట్టేసి వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. సో ఇదైతే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. ఇంత క్విక్ ఇన్స్టెంట్ పికిల్. కారం ఉప్పు కలుపుకోవడం, పోపు వేయడం, అన్ని మిక్స్ చేయడం, ఎంత ఈజీ, చాలా సింపుల్ గా రెడీ అండి మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. సో టేస్ట్ చూడాలా? సో వ్యూస్ చూసారు కదా మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసి సో పోపు దినుసులు, ఎండుమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పు కారం, మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో వెజిటేబుల్స్ దానికి సరిపడా ఉప్పు కారం టేస్ట్కి సరిపడినంత తీసుకొని ఆ ఉప్పు కారాన్ని మిక్స్ చేసి దెన్ మనం ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకున్న ఆ పోపు దినుసులు కూడా కారంలో వేసేసి ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువే పడుతుంది, బికాజ్ వెజిటేబుల్స్ అంతా కూడా నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యి బాగా ఫ్రై చేసేసుకుంటాం కదా. సో ఆ పోపు దినుసులు దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం 1 కప్పు మామిడికాయ ముక్కలు, 1 కప్పు దొండకాయ ముక్కలు, 1 కప్పు బీట్రూట్ ముక్కలు, 1 కప్పు దోసకాయ ముక్కలు, అలాగే క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసేసుకొని, క్యాబేజీ మనం కొంచెం తక్కువే వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత పీసెస్ అన్ని కూడా చాలా చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి, బికాజ్ వెజిటేబుల్ అనగా మనకు అన్నీ కూడా బాగా కనిపించాలి కాబట్టి. మరి పెద్దగా అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సన్న పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. దెన్ అవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ముక్కలు ఎక్కువ కాలం చక్కగా ఉండటం కోసం మనం ముందుగానే మెంతు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ముక్కలు ఏంటంటే గట్టిగా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మెంతు పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ మనం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోండి, కొంచెం పులుపులుగా టేస్ట్ చాలా బాగుంటుందంట. మరి మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అయితే మొత్తం కూడా మిక్స్ అయిపోయి మన కోసం చాలా కలర్ఫుల్గా రెడీగా ఉంది. చక్కగా ఎండుమిర్చి కనపడుతున్నాయి, అలాగే వెల్లుల్లి దెబ్బలు కనిపిస్తున్నాయి, ఫ్రూట్ అన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. అండ్ సో ఎలా ఉందో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం మ్యాంగో వేసాము, దోసకాయ వేసాము, చాలా రకాల వెజిటేబుల్స్ వేసాము. ఇది దోసకాయ ముక్క, ఇది మామిడికాయ, చాలా బాగుంది. అండ్ ఆవిడ చెప్పినట్లు బాగా ఊరితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొత్త కారం కదా, మంట అదిరిపోతుంది. మొత్తానికైతే చాలా స్పైసీగా, కొంచెం పుల్లగా, అక్కడక్కడ మ్యాంగో పుల్లగా తగులుతూ వెజిటేబుల్ ఫ్లేవర్ తెలుస్తూ సూపర్గా ఉంది. మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదండి, గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు మరికొన్ని స్పెషల్ వంటకాలతో మీ రుచి చూడులో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.